ఒక నది, రెండు రాష్ట్రాలు, లక్షలాది మంది రైతుల భవిష్యత్తు, కోట్ల మందికి తాగునీరు, ఇవన్నీ ఒకే నది మీద ఆధారపడి ఉంటే ఏం జరుగుతుంది? ప్రతి ఏడాది ఒకే సమస్య, సేమ్ పాలిటిక్స్, అవే నిరసనలు, అవే కోర్టు కేసులు. ఇప్పుడు మరోసారి కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకు ఒక్కసారిగా కర్ణాటకలో ఆందోళనలు మొదలయ్యాయి? CWMA కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశం ఏమిటి? ఈ సమస్యకు 130 ఏళ్ల చరిత్ర ఏంటి? చివరకు ఎవరిది న్యాయం? పూర్తి కథ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం వివాదం మళ్ళీ రగిలిపోవడానికి కారణం కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ అంటే CWRC ఇచ్చిన తాజా ఆదేశం. జూలై 29 నుంచి వరుసగా 15 రోజుల పాటు ప్రతిరోజు 3500 క్యూసెక్ల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. తర్వాత ఈ నిర్ణయాన్ని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అయిన CWMA కూడా సమర్థించింది. దీంతో కర్ణాటకలో రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, కన్నడ సంఘాలు, సినిమా ఇండస్ట్రీ దాదాపు అందరూ ఒకటే భారీ నిరసనకు దిగారు. కర్ణాటక ప్రభుత్వం ఏమంటుందంటే ఈ ఏడాది సరైన వర్షాలు పడలేదు, రిజర్వాయర్లో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి, ముందుగా బెంగళూరు సహా రాష్ట్ర ప్రజలకు తాగునీరు ఇవ్వాలి, రైతులకు సాగునీరు అందించాలి. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడుకు నీరు విడుదల చేస్తే తమ రాష్ట్రానికే తీవ్ర ఇబ్బందులు వస్తాయని వాదిస్తుంది. మా ప్రజలకు తాగడానికి నీళ్ళు లేవు, పశువులకు కూడా నీళ్లు లేవు అంటూ రైతులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఇక తమిళనాడు మాత్రం పూర్తిగా భిన్నంగా వాదిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమకు రావాల్సిన నీటిని కర్ణాటక విడుదల చేయడం లేదని ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్ వరి పంట ఇప్పటికే దెబ్బతిందని, ఇప్పుడు ఖరీఫ్ పంట కూడా ప్రమాదంలో పడుతుందని చెబుతుంది. జూలై 26 నాటికి రావాల్సిన 35 టీఎంసీలకు పైగా నీటిలో కేవలం 3.5 టీఎంసీలు అందాయని తమిళనాడు చెబుతుంది. అందుకే వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. CWMA ఆదేశాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మాండ్య, మైసూర్ ప్రాంతాల్లో రైతులు భారీ నిరసనలు చేపట్టారు. కన్నడ సంఘాలు కూడా వీరికి మద్దతుగా రోడ్డెక్కాయి. అంతేకాదు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జననాయకన్ సినిమా పోస్టర్లు చించివేస్తూ కొన్ని థియేటర్స్లో సినిమా ప్రదర్శన కూడా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం నీటి సమస్య నుంచి రాజకీయ, సాంస్కృతిక వివాదంగా మారిపోయింది. ఈ పరిణామాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి DK శివకుమార్ ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్ర న్యాయవాదులు, IAS అధికారులు, జలవనరుల నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణపై సమీక్షించారు. అలాగే ఆగస్టు 2న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొనాలని ఆహ్వానించారు. మరోవైపు ఆగస్టు 3న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో జరగాల్సిన సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ కావేరీ వివాదం ఎందుకింత పెద్ద సమస్యగా మారింది? దీనికి సమాధానం కోసం దాదాపు 130 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1892లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ కింగ్డమ్ మధ్య మొదటి ఒప్పందం జరిగింది. తర్వాత 1924లో మరో కీలక ఒప్పందం కుదిరింది. అప్పట్లో మైసూర్కు కృష్ణా రాజసాగర్ డ్యాం నిర్మించుకునే అవకాశం ఇచ్చారు. అదే సమయంలో తమిళనాడులో ఇప్పటికే సాగు చేస్తున్న రైతుల హక్కులను కూడా గుర్తించారు. ఈ ఒప్పందం 50 సంవత్సరాల అమల్లో ఉండి 1974లో ముగిసింది. అక్కడి నుంచి అసలు వివాదం మొదలైంది. కర్ణాటక ఏమందంటే ఆ ఒప్పందం బ్రిటిష్ కాలంలో తమిళనాడుకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఉందని చెప్పింది. అందుకే కొత్త ప్రాజెక్టులు నిర్మించడం ప్రారంభించింది. కానీ తమిళనాడు మాత్రం దశాబ్దాలుగా తమ వ్యవసాయం ఈ నీటిపైనే ఆధారపడి ఉందని, పాత ఒప్పందం కొనసాగాలని డిమాండ్ చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు ఎన్నోసార్లు జరిగినా ఫలితం రాలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం 1990లో కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. దాదాపు 17 సంవత్సరాల విచారణ తర్వాత 2007లో ట్రిబ్యునల్ తుది తీర్పు ఇచ్చింది. అందులో తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీలు కేటాయించింది. అయితే ఈ తీర్పును రెండు రాష్ట్రాలు కూడా పూర్తిగా అంగీకరించలేదు. 2018లో సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. బెంగళూరు సిటీ తాగునీటి అవసరాల దృష్టిలో పెట్టుకొని
కర్ణాటక వాటాను 284.75 టీఎంసీలకు పెంచింది. తమిళనాడు వాటాను 404.25 టీఎంసీలకు తగ్గించింది. అదే సమయంలో ప్రతి సంవత్సరం బిలిగుండ్లు డ్యాంకు 177.25 టీఎంసీల నీరు తమిళనాడుకు చేరేలా కర్ణాటక చూసుకోవాలని కూడా స్పష్టం చేసింది. ఈ తీర్పు అమలును పర్యవేక్షించడానికి 2 సంస్థలను ఏర్పాటు చేశారు. ఒకటి CWMA అంటే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, మరొకటి CWRC అంటే కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ. వర్షపాతం ఎంత వచ్చింది, జలాశయాల్లో ఎంత నీరు ఉంది, ఎంత విడుదల చేయాలి, ఇవన్నీ CWRC పరిశీలిస్తుంది. ఆ తర్వాత CWMA తుది నిర్ణయం తీసుకుంటుంది. ఏ రాష్ట్రానికైనా అభ్యంతరం ఉంటే చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. మరి ప్రతి ఏడాది ఇదే గొడవ ఎందుకు వస్తుంది? దీనికి ప్రధాన కారణం వర్షాలు. సాధారణంగా వర్షాలు బాగా పడితే పెద్దగా సమస్య ఉండదు. కానీ వర్షాలు తక్కువగా పడిన ఏడాది జలాశయాల్లో నీరు తగ్గిపోతుంది. అప్పుడు 2 రాష్ట్రాల అవసరాలను ఒకేసారి తీర్చడం అసాధ్యమవుతుంది. కర్ణాటక ముందుగా తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతుంది. తమిళనాడు మాత్రం పంటల సీజన్లో ఆలస్యంగా నీరు ఇస్తే ఉపయోగం ఉండదని వాదిస్తుంది. అందుకే ప్రతి కరువు సంవత్సరంలో ఈ వివాదం మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకో పెద్ద వివాదం మేఘేదాటు ప్రాజెక్ట్. బెంగళూరు తాగునీటి అవసరాల కోసం వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అవసరమని కర్ణాటక చెబుతుంది. కానీ ఎగువన మరో డ్యాం వస్తే నీటి విడుదలపై కర్ణాటకకు మరింత నియంత్రణ వస్తుందని తమిళనాడు భయపడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టును సంవత్సరాలుగా వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే CWMA ఇప్పటికే నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. కర్ణాటక మాత్రం ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తామని ప్రకటించింది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని సవాల్ చేసింది. మరోవైపు తమిళనాడు కూడా తమ పూర్తి వాటా కోసం కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేసింది. ఇది కేవలం 2 రాష్ట్రాల మధ్య రాజకీయ పోరాటం కాదు. లక్షలాది మంది రైతుల జీవనోపాధి, కోట్లాది మంది తాగునీటి అవసరాలు, దక్షిణ భారతదేశ వ్యవసాయం మొత్తం ఈ ఒక్క నది మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే కావేరీ వివాదం ప్రతి ఏడాది వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఒకవైపు మా ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు అంటున్న కర్ణాటక, మరోవైపు మా పంటలు ఎండిపోతున్నాయి అంటున్న తమిళనాడు. ఇద్దరి వాదనలో నిజముంది. కానీ ప్రకృతి సహకరించినప్పుడు చట్టం, రాజకీయాలు, భావోద్వేగాలు అన్నీ ఒకే చోట ఢీకొంటాయి. అందుకే కావేరీ వివాదం ఇప్పటికీ భారతదేశంలో అత్యంత క్లిష్టమైన, అత్యంత సున్నితమైన అంతర్రాష్ట్ర జల వివాదంగా కొనసాగుతుంది. మరి ఈసారి ఈ సమస్య చర్చలతో ముగుస్తుందా, లేక మరోసారి సుప్రీంకోర్టు వరకు వెళ్తుందా అనేది ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. ఇది కేవలం 2 రాష్ట్రాల మధ్య రాజకీయ పోరాటం కాదు. లక్షలాది మంది రైతుల జీవనోపాధి, కోట్లాది మంది తాగునీటి అవసరాలు, దక్షిణ భారతదేశ వ్యవసాయం మొత్తం ఈ ఒక్క నది మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే కావేరీ వివాదం ప్రతి ఏడాది వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఒకవైపు మా ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు అంటున్న కర్ణాటక, మరోవైపు మా పంటలు ఎండిపోతున్నాయి అంటున్న తమిళనాడు. ఇద్దరి వాదనలో నిజముంది. కానీ ప్రకృతి సహకరించినప్పుడు చట్టం, రాజకీయాలు, భావోద్వేగాలు అన్నీ ఒకే చోట ఢీకొంటాయి. అందుకే కావేరీ వివాదం ఇప్పటికీ భారతదేశంలో అత్యంత క్లిష్టమైన, అత్యంత సున్నితమైన అంతర్రాష్ట్ర జల వివాదంగా కొనసాగుతుంది. మరి ఈసారి ఈ సమస్య చర్చలతో ముగుస్తుందా, లేక మరోసారి సుప్రీంకోర్టు వరకు వెళ్తుందా అనేది ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. కావేరీ విషయంలో చివరి మాట ఇంకా రాలేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్, నీరు తక్కువైతే పాలిటిక్స్ మాత్రం ఓవర్ఫ్లో అవుతుంది.